యాక్చువల్గా నేను నార్మల్గా నా వీడియోస్ నేను ఏదో చిన్న చిన్న ఇంటి దగ్గర చేసుకుంటూ ఉండేది. టిక్ టాక్ చేసావు? టిక్ టాక్ కూడా చేసిన. మోజో ఆ టైంలో వచ్చిన యాప్స్ అన్ని చేసిన నేను, వాడుకున్నావు అన్ని సంతోష్ సబ్లాగా వాడి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అందరికి డౌస్ అబ్బాయా అది చేసేది. అట్లా చేసుకుంటూ సడన్ గా వీళ్ళిద్దరు ఎందుకు మనం ఒక సాంగ్ చేద్దాం, యూట్యూబ్ లో సాంగ్ చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి స్టార్ట్ చేసారు. ప్రీతిని అన్నయ్య ఇద్దరు డిస్కస్ చేసుకొని సాంగ్ చేద్దాం అనేసరికి అన్న నా మీద అప్పుడు అంటే నా మీద అంత ఇన్వెస్ట్ చేయడం ఏదో నాకు చాలా భయం అయింది ఫస్ట్. అవును, అంటే తెలియదు, అంత అమౌంట్ పెట్టిపోయడం కూడా కరెక్ట్ కాదు అనే దాంట్లో నేను ఉండే అని చాలా భయపడుతుంటే ఫస్ట్ ఏమన్నారు, సరే అన్న మీరు అట్లా అంటారు కదా, చిన్న ఒక కవర్ సాంగ్ చేద్దాం. సరే మీరు చూసి నాది ఒక కవర్ సాంగ్ చేద్దాం, స్క్రీన్ టెస్ట్ చేసుకుందాం, నాది తప్ప అంతా అని ఒక సాంగ్ చేసిన. ఇప్పుడు నా ఛానల్లో ఉంటుంది అది, కవర్ సాంగ్ చేద్దామన్నా నాది నేను టెస్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అన్న వాళ్ళే సరే అని చెప్పి చేసిన వల్లే అంటే స్క్రీన్ ప్రజెన్స్ నాది ఎట్లుంది, నా ఫేస్ ఎట్లుంది, అంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయా, అంటే నేను సెట్ అవుతానా కదా అని చెప్పి అది ఒక సాంగ్ చేసుకొని చూసుకున్నా. అది చాలా బాగా వచ్చింది, అది కూడా మంచిగా రీచ్ అయింది జనాలకి. దాన్ని మంచిగా రీచ్ అయినాక తర్వాత సరే ఇప్పుడు మంచి ఒక యూట్యూబ్లో ఒక కవర్ సాంగ్ కాకుండా ఒక మంచి మెయిన్ సాంగ్ తీసుకొని చేద్దాం అనేసి ఆ టైంలో అప్పుడు కూడా అన్న ఇన్వెస్ట్మెంట్ చాలా అవుతుంది కదా వద్దు అనేసి అంటే లేదు అని చెప్పేసి అప్పుడు ప్రీతి నన్ను డిస్కస్ చేసుకొని ప్రీతి మెల్లగా రామన్న వాళ్ళని లక్ష్మణ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అట్లనే వచ్చింది కాంటాక్ట్ అయ్యి ప్రీతి కాంటాక్ట్ అయ్యి ఇద్దరితో మాట్లాడి అప్పుడు ఇట్లా సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా సాంగ్స్ ఉన్నాయా అని చెప్పేసి అన్న వాళ్ళని అడిగితే అన్న వాళ్ళు ఇట్లా సాంగ్స్ చూపించిన వాళ్ళు అలా బాగుండాలమ్మ సాంగ్ కాన్సెప్ట్ చూస్ చేసుకొని అట్లా చేయడం జరిగింది.